హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ మీమ్స్. మనకి మళ్ళీ ఫ్రైడే అయితే వచ్చేసింది. 2 కాదు 3, 4 సినిమాలు అయితే రిలీజ్ అయ్యాయి. కానీ నేను 2 సినిమాలు అయితే చూశాను. ఒకటి జీబ్రా, అలాగే మెకానిక్ రాకీ. ఈ 2 సినిమాల రివ్యూ మనం ఒకే వీడియోలో అయితే చూద్దాం. ఏ సినిమా బాగుంది, అలాగే ఏ సినిమాకి వెళ్తే వర్త్ అన్న దాని గురించి మనం అయితే చెప్పుకుందాం అన్నమాట. సో మనకి జీబ్రా వచ్చేసి సత్యదేవ్ అయితే యాక్ట్ అయితే చేశాడు. సత్య ఉన్నాడు, సత్యరాజ్ ఉన్నాడు, అలాగే మన కన్నడ యాక్టర్ ధనంజయ్ అయితే ఉన్నాడు. సో ఈయన పుష్పాలో కూడా యాక్ట్ అయితే చేశాడు అనమాట. సో అలాగే మనకి విశ్వక్సేన్ సినిమా కానీ చూసినట్లయితే విశ్వక్సేను, అలాగే మీనాక్షి చౌదరి, అలాగే శ్రద్ధా శ్రీనాథ్ అండ్ మనకి నరేష్ గారు, వీళ్ళందరూ అయితే ఉన్నారనమాట. సో ఈ 2 సినిమాలు అయితే ఒకే రోజు అయితే రిలీజ్ అయితే అయ్యాయి. 2 కూడా ఒక మీడియం రేంజ్ చిన్న సినిమాలు అనమాట. సో మనకి ఏ సినిమాకి వెళ్తే వర్త్, మన పైసా వసూలు అవుతాయి అన్న దాని గురించి మనం చెప్పుకునే ముందు మా ఛానల్ కొత్త అయితే ఆబ్వియస్లీ చాలామంది కొత్త ఉంటారు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. సో ఫస్ట్ వచ్చేసి మనం విశ్వక్సేన్ మెకానిక్ రాకీ కానీ చూసుకున్నట్లయితే, సో రాకీ అనే ఒక మెకానిక్ అయితే ఉంటాడు. వాళ్ళ నాన్నది గ్యారేజ్ అన్నమాట. సో ఆ గ్యారేజ్ని వేరే వాళ్ళు కబ్జా చెయ్యాలి అనుకుంటుంటే ఆ కబ్జా నుంచి ఈయన గ్యారేజ్ని ఎలా కాపాడుకుంటాడు అన్న దాని గురించి స్టోరీ అనమాట. సో అదే గ్యారేజ్లో కార్ డ్రైవింగ్ కూడా నేర్పిస్తుంటారు. సో ఆ కార్ డ్రైవింగ్లో కొన్ని క్యారెక్టర్స్ అయితే పరిచయం అవుతాయన్నమాట. సో ఇది స్టోరీ లైన్. పర్ఫార్మెన్స్ల పరంగా చూస్తున్నట్లయితే అందరైతే మంచిగానే పర్ఫార్మ్ అయితే చేశారు. అండ్ అలాగే ఇప్పుడు బీజిఎం కానీ చూసుకున్నట్లయితే జేక్స్ బజయ్ వచ్చేసి మనకి పర్వాలేదు అన్నట్టయితే అనిపించింది. సరిపోదా శనివారం అంత రేంజ్లో అయితే లేదనమాట బీజిఎం వచ్చేసి. ఇంకా మనకి స్టోరీలో ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అంటే ఫస్ట్ హాఫ్ వచ్చేసి పర్వాలేదు అనిపిస్తుంది, సెకండ్ హాఫ్ డీసెంట్గా అయితే ఉందన్నమాట. సో ఓవరాల్గా మనకి రివ్యూ కానీ చూసుకున్నట్లయితే మనకి స్టోరీ అనేది రైటింగ్ అంత మంచిగా అయితే లేదనమాట. సో మనకి ఎంగేజింగ్గా ఇంట్రెస్టింగ్గా అయితే ఉండదు. సో మనకి ఆల్రెడీ చూసిన స్టోరీ ప్లాటే అయితే అనిపిస్తుంది అనమాట. సో ఒక మామూలుగా పర్వాలేదు అనిపించే సినిమా లాగైతే ఉంటుంది. సో వెళ్తే చూడొచ్చు, టైం పాస్ అనుకుంటే చూడొచ్చు, లేకపోతే స్కిప్ అయితే చేయొచ్చు. సో అది మెకానిక్ రాకీ గురించి. సో ఇప్పుడు వచ్చేసి మనం జీబ్రా గురించి అయితే మాట్లాడుకుందాం. జీబ్రాలో వచ్చేసి మనకి సత్యదేవ్ పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. అండ్ అలాగే స్టోరీ లైన్కి కానీ వచ్చినట్లయితే మనకి బ్యాంక్ చుట్టూ స్టోరీ అయితే నడుస్తూ ఉంటుంది. సో మన లక్కీ భాస్కర్ కూడా అయితే చూసాం. లక్కీ భాస్కర్ 1990s జరిగిన స్టోరీ. అప్పుడు సీసీ కెమెరాలు లేవు, ఏమి లేవు. కానీ ఇప్పుడు మనకి వెల్ డెవలప్డ్ అయిన ఇండియాలో మనకు సీసీ కెమెరాలు ఉన్నప్పుడు బ్యాంకింగ్ సెక్టార్ అంతా ఆన్లైన్ అయిన తర్వాత ఎలాంటి మోసాలు జరుగుతున్నాయి, హవాలా అంటే ఏంటి, స్టాక్స్ ఏంటి, డాన్ ఏంటి అని చెప్పేసి స్టోరీ అయితే ఉంటుందన్నమాట. సో వీటన్నిటి గురించి చాలా ఎంగేజింగ్గా, చాలా ఇంట్రెస్టింగ్గా, అలాగే వాళ్ళు చాలా వీటి మీద రీసెర్చ్ చేసినట్టున్నారు. చాలా నీట్గా అయితే మన ముందైతే పెట్టారు. స్టోరీ అనేది చాలా బాగా అయితే ఉంటుంది. సో ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ గురించి కానీ చూసినట్లయితే ఫస్ట్ హాఫ్ బెటర్ అయితే ఉంటుంది, సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ కంటే బెటర్గా అయితే ఉంటుంది. సో ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రెండు అయితే బాగుంటాయి అన్నమాట. ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. సో ఇంకా మ్యూజిక్ మనకి రవి బసూడ్ తెలుసు కదా, మనకు వచ్చేసి ఆల్రెడీ కేజీఎఫ్ ఇలాంటి పెద్ద సినిమాలు చేసిన ఆయన. మ్యూజిక్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉందన్నమాట. సో మన బీజిఎం అయితే ఎక్సలెంట్గా అయితే ఉంది. సో మనకి జీబ్రా అనేది ఓవరాల్గా కంప్లీట్ వర్త్ సినిమా. సో ఇప్పుడు మనం మెకానిక్ రాకీకి వెళ్ళాలా లేకపోతే జీబ్రాకి వెళ్ళాలా అంటే ఈ రెండిట్లో వచ్చేసి మెకానిక్ రాకీ మీరు చూడాలనుకుంటే చూడండి, లేకపోతే లేదు మనం ఖచ్చితంగా ఏదో ఒక ఎంజాయ్ చేయాలి, ఈ సినిమాకి వెళ్ళాలి అనుకుంటున్నాము, సో ఖచ్చితంగా మంచి సినిమానే సజెస్ట్ చేయండి, లేకపోతే మంచి సినిమా చూడాలి అని అనుకుంటూ ఉంటే జీబ్రాకి అయితే వెళ్ళండి. ఖచ్చితంగా సాటిస్ఫై అయితే అవుతారనమాట. సో మీకు జీబ్రాలో ఎంగేజింగ్ ఇంట్రెస్టింగ్ ఇలా కాకుండా కమర్షియల్ మూవీ కొంచెం ఫన్ ఎలిమెంట్స్ ఉండాలి అంటే మెకానిక్ రాకీకి అయితే వెళ్ళండి. సో ఈ 2 మూవీస్ మీరు ఆల్రెడీ కానీ చూసినట్లయితే ఈ రెండిట్లో మీకు ఏ సినిమా నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై. టేక్ కేర్ ఫ్రెండ్స్.